బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో, ఆయన వస్తూ ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి, ఆయన వస్తూ ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తవ్విన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు దాదాపుగా 2000 పైచీలకు పోలీసులు, 2000 పైచీలకు పోలీసులు, లెక్కలేనంత మంది డిఎస్పీలు మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. కాలేజీ టైంలలో గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటారు. పిల్లోళ్ళన్నా కొట్టుకోకుండా ఉంటారా? పిల్లోళ్ళన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న ఉడుకు రక్తంలోనే ఉండింటాడు. తపానాలు పీకింటాడు, తప్పేముంది ఆ టైంలో జరిగింటాయి. ఆ జరిగిందాన్ని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు, ఈయన మనిషిలోని విషం, ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అధికారంలోకి వస్తా అన్నారు, వస్తే ఇదే పద్ధతి అన్నారు. మీరు మాట్లాడుతూ ఉంటే మీ పక్కన మీ అనుచరులు రఫా 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 అంటున్నారు. ఏంద్రా స్వామి రఫా రఫా, ఏంద్రా రఫా రఫా? ఇదేమన్నా టెంకాయ చెట్లా? రఫా రఫా అరటి చెట్లా? రఫా రఫా అవునా? జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫా 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 అంటున్నారే. 16 నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డి ధిక్కరించి ఈదుల్లోకి వచ్చా. ఆ 16 నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా? రఫా 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 రఫా. ఏ రఫా రఫా మీకే వచ్చా? రఫా రఫా మీ పేటెంటా? ఏంది రఫా రఫా? టెంకాయలా? రఫా రఫా రఫా. అరటి చెట్ల? రఫా రఫా రఫా. లేదు రాయలసీమలో చీని చెట్ల? రఫా రఫా రఫా. ఏంది రఫా రఫా? 16 నెలలు జగన్ రెడ్డి గారు వందమ వదిలారా? మీకందరికీ సవాల్ చేస్తున్నా. మీరు అధికారంలో ఉన్న వేళ సర్వశక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి తిరుగులేదనుకున్న వేళ మీ అధికారాన్ని ధిక్కరించి 16 నెలలు నేను నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు వీధుల్లోకి వచ్చాం. ఆ రోజు రఫా 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 ఎట్టబోయిందిరా స్వామి? సినిమా డైలాగులు ఎందుకురా? సినిమా డైలాగులు దానికి మీరు రఫా 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 అంటా ఉంటే మేమంతా శాంతి 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 అంటావా? చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఆయన. కాబట్టి సినిమా డైలాగులు వద్దు. రఫా రఫా సినిమా డైలాగు నిజ జీవితంలో వద్దు నాయన. నిజ జీవితంలో రఫా రఫా అనే దానికంటే ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది? మహా అంటే తిరిగి ప్రేమిస్తారు. ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది? మహా అంటే తిరిగి ప్రేమిస్తారు. ఈ విధానంలో బోండి స్వామి. 11 సీట్లు మీకు ఇచ్చినా, కనుచూపు మేరలో అధికారం రాదని తెలిసినా, ఈడీ కేసులు సిబిఐ కేసులు వెంటాడుతున్నా రఫా 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 రఫా. ఆ 16 నెలలు మిమ్మల్ని ధిక్కరించి వచ్చిన రోజు ఎట్టబోయిందిరా స్వామి? రఫా 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 రఫా.